హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్టూడెంట్ యొక్క రిజల్ట్ చూడొచ్చు మీరు ఇక్కడ 23 తీసుకున్నాడు. సో కంప్లీట్గా 17 విన్ అయ్యి 3 లాస్ అని చెప్పేసి ఇక్కడ పెట్టాడు. సో ఇది నేను ఈ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ వచ్చేసి మెయిన్గా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా వర్క్ అవుతుంది. సో అందుకోసం నేను రెగ్యులర్గా చూపిస్తాను. సో వీళ్ళని చూసైనా కూడా మిగతా స్టూడెంట్స్ కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తారు. సో ఆ యొక్క రీజన్ తోటి నేను ఎవ్రీడే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా తను ప్రతి ఒక్క ట్రేడ్ని ఇక్కడ మనకి స్క్రీన్ షాట్లో పంపించడం జరిగింది. సో కంప్లీట్గా తన రిజల్ట్ కూడా. సో కంప్లీట్గా తను 5 ట్రేడ్ తీసుకుంటే 4 విన్నింగ్లో బుక్ అయ్యాయి. మనకు ఒక ట్రేడ్ లాస్ట్లో బుక్ అయింది. సో కంప్లీట్గా ఇక్కడ 20th వీడియో నేను కోర్సులో న్యూగా అప్లోడ్ చేశాను కదా, 20th వీడియో. సో అది చూసి ఇక్కడ ట్రేడ్ చేశానని చెప్పేసి తను పెట్టడం జరిగింది. సో కంప్లీట్గా ఎవరైతే స్టూడెంట్స్ ఈ 20th వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో కంప్లీట్గా మీకు అడ్వాన్స్డ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఈ స్టూడెంట్ కూడా 20th వీడియో చూసి ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రాపర్గా అంటే మనకి ఒక రీజన్ తోటి ట్రేడ్ చేయడం మీరు ఒక ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కంప్లీట్గా ఒక రీజన్ ఉండాలి. మీరు ట్రేడ్ చేసే ప్రతి దానికి ఒక రీజన్ ఉండాలి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ట్రెండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు డైరెక్షన్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఇక్కడ ఈ లెవెల్ ఉందో, సో ఈ లెవెల్ నుంచి మనకు ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఈ విధంగా ఒక హయ్యర్ లో కూడా క్రియేట్ చేసి ఈ విధంగా మూవ్ అవుతుంది. సో మనము ప్రాపర్ కన్ఫర్మేషన్ చూసి ఇక్కడ ట్రేడ్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక వీక్నెస్ వచ్చింది. సో ఇక్కడ బయస్లో వీక్నెస్ వచ్చింది మనకి ఇక్కడ చూడొచ్చు. సో స్టిల్ ఇక్కడ సెల్లర్స్ అనేది మెయిన్గా మనకి ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ ఉంది. సో ఆ డౌన్ ట్రెండ్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఒక పుల్ బ్యాక్. సో ఆ పుల్ బ్యాక్లో మనకు బయర్స్లో ప్రాపర్ ఒక వీక్నెస్ వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్గా ఉన్న ఈ హైని కూడా వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు. ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో, సో ఆ క్యాండిల్ యొక్క హై కూడా వీళ్ళు ఇక్కడ బ్రేక్ చేయలేకపోయారు. సో చూడొచ్చు. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీ తోటి సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ కంప్లీట్గా మూమెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్ట్రక్చర్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో అందుకోసమే నేను మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేసి ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. సో స్టూడెంట్స్ ఎవరైతే 20th వీడియో చూడలేదో కోర్సులో వెళ్ళి చూడండి. సో కంప్లీట్ అడ్వాన్స్డ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అన్నమాట. సో నేను చెప్పినట్టుగా ఏదైతే ప్రీవియస్గా మనకు హిస్టరీ ఏదైతే ఉందో అక్కడ మీరు లెవెల్స్ అన్ని డ్రా చేసుకొని ట్రేడ్ చేయాలని అవసరం లేదు. సో కంప్లీట్గా ఇక్కడున్న ఏదైతే మనకు ఇక్కడున్న ఈ ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ ఇక్కడున్న ఈ యొక్క క్యాండిల్స్టిక్ స్టోరీ అంటే మీరు స్ట్రక్చర్తో పాటు ఈ యొక్క స్టోరీని రీడ్ చేసి మీరు చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే మనకు ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది ట్రేడ్ విన్నింగ్లో బుక్ అవుతుంది. సో హిస్టరీలో కూడా మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక లో ఉంది. సో ఏదైతే లో ఉందో ఇక్కడ నుంచి, సో ఆ లో దగ్గర మనకి ఒక వీక్నెస్ కనిపించింది బయర్స్లో. సో కంప్లీట్గా ఆ కన్ఫర్మేషన్ మార్జిన్ సేఫ్టీ తోటి సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది మనకి విన్నింగ్లో బుక్ అవుతుంది. సో ఇది సెల్ ట్రేడ్ మనకి ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో ఈ విధంగా అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో ఓవర్ ట్రేడింగ్ కూడా చేయకూడదు. మనము ఒక ప్రాపర్గా ఒక టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. సో కంప్లీట్గా అకౌంట్ హ్యాండిల్ చేయమని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, నేను అది ఎంకరేజ్ చేయను. సో కంప్లీట్గా మీరు కూడా నమ్మొద్దు అకౌంట్ హ్యాండిల్స్ కానీ సిగ్నల్స్ కానీ. సో దాంట్లో మీకు మీ యొక్క ఏదైతే త్వరగా మనీ ఎర్న్ చేయాలనే ఈ యొక్క వీక్నెస్ పాయింట్ తోటి వాళ్ళు స్కామర్స్ కంప్లీట్గా మీకు వాళ్ళకి అదొక హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడు కానీ మీ యొక్క అకౌంట్ని హ్యాండిల్ చేద్దామని వేరే వాళ్ళకు మీ అకౌంట్ని దాంట్లో డిపాజిట్లు చేసి ఇవ్వకూడదు. సో కంప్లీట్గా ఈ సబ్జెక్ట్లో మీరు ఓన్గా ఎప్పుడైతే నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో మీరు అప్పటి నుంచి మీ యొక్క యాక్యురసీ అనేది కనబడుతుంది. కానీ షార్ట్ కట్స్ వెతకండి. సో కంప్లీట్గా సిగ్నల్స్ అని చెప్పేసి ఇండికేటర్స్ అని చెప్పేసి యూజ్ చేయొద్దు. దీంట్లో మనకు వర్క్ అయ్యేది ప్రైజ్ యాక్షన్. సో ఆ ప్రైజ్ యాక్షన్లో నేను చెప్పినట్టుగానే మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ వీటిని మాత్రం మీరు మాస్టర్ అయితే సరిపోతుంది. సో మీరు మల్టిపుల్గా లెవెల్స్ అన్ని డ్రా చేసుకొని సో కన్ఫ్యూజ్ అయ్యి ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుతం ఈ యొక్క డాటా ఏదైతే మనకు ప్రజెంట్ డాటాలోనే మీరు అక్కడున్న క్యాన్సిల్ స్టోరీ అలాగే స్ట్రక్చర్ని మీరు చూస్తూ ట్రేడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఎలాంటి లెవెల్స్ కూడా మనకు అవసరం లేదు.
సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక ఈ లెవెల్ డ్రా చేసినా కూడా ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఉన్న ఏదైతే హ్యాండిల్ మనకి ఇక్కడ క్యాండిల్ యొక్క హయ్యర్ విక్కి నేను ఒక చూసానండి కంప్లీట్గా ఈ యొక్క విక్ని బ్రేక్ చేశారా లేదా అని చెప్పేసి ఒక చూసాను ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం. సో అంతకు మించి నేను వేరే లెవెల్స్ కూడా ఏం డ్రా చేయలేదు. సో మనకు మార్కెట్ స్ట్రక్చర్లో ఉన్న ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో సో అవిటిని మనం చూసుకుంటూ ట్రేడ్ చేస్తే సరిపోతుంది. మనం హిస్టరీలో వెళ్ళి అన్ని లెవెల్స్ డ్రా చేసుకొని జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారు బిగినర్స్ ముఖ్యంగా. సో ఇక్కడ నేను అకార్డింగ్ టు సైకాలజీ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో ఆఫ్టర్ వీక్నెస్ ఆఫ్ బయర్స్ వీక్ అయ్యారు, మనకు ప్రీవియస్గా కూడా సెల్లర్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నారు ఇంకా. సో ఒక కన్ఫర్మేషన్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇది మనకు ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో సీరియస్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో కంప్లీట్గా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ. సో మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఒక హై అనేది ఉంది ఇక్కడ. సో చూడండి, నేను ప్రీవియస్గా ఏదైతే మనకి హిస్టరీలో ఉన్న లెవెల్స్ కాకుండా ప్రజెంట్ ఏదైతే డాటా ఉందో ఆ డాటాలోనే నేను కంప్లీట్గా ఎలా లెవెల్స్ డ్రా చేసుకొని ట్రేడ్ చేయాలని నేను చూపిస్తున్నాను. సో కంప్లీట్గా ఏంటంటే మీరు క్యాన్సిక్ స్టోరీ ఏదైతే స్టోరీని మీరు ఇక్కడ ప్రతి క్యాన్సిక్ మనకు ప్రతి ఒక్క క్యాన్సిక్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అది అర్థం చేసుకోవాలి మీరు అకార్డింగ్ టు స్ట్రక్చర్ని కంబైన్ చేస్తూ ఆ స్టోరీని మీరు అర్థం చేసుకోవాలి. అందుకని ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ చూడొచ్చు, మనకు స్ట్రాంగ్గా సెల్లర్ క్యాండిల్ వస్తున్నారు. ఇక్కడ మనకు చూడొచ్చు సప్లై అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ఆఫ్టర్ బయర్స్ వీక్నెస్ తర్వాత ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్స్ సెల్లర్స్ ఇక్కడ రావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనకి బయర్ ఎంట్రీ ఏదైనా ఉందో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు స్ట్రాంగ్గా సెల్లర్స్ వచ్చారు. ఇక్కడ మనకి స్ట్రాంగ్గా సెల్లర్స్ వచ్చారు. మనకు ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అనొచ్చు మనకి ఇక్కడ. సో ఆ జోన్లో ఇక్కడ మనకి రిప్లైలో సెల్లర్స్ స్ట్రాంగ్ అవుతూ వస్తున్నారు. సో అందుకోసం నేను ఇక్కడ ఏ ట్రేడ్ చేయలేదు ఇక్కడ నేను కంప్లీట్గా. సో డౌన్కి కూడా నేను ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే ప్రీవియస్గానే మనకు ఒక బయర్ లెవెల్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి మీరు ఇక్కడ చూడొచ్చు ఒక బయర్ లెవెల్ అనేది ఉంది మనకి ఇక్కడ. సో అందుకోసం నేను ఇక్కడ ఇంకా ట్రేడ్ చేయలేదు. సో చూద్దాం, మనకి నెక్స్ట్ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది దొరికితే మనం షూర్గా ట్రేడ్ చేద్దాం. ఎప్పుడు కానీ ఒక కన్ఫర్మేషన్ అంటే మనకి ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్స్ చూసుకొని మనం ట్రేడ్ చేయాలి. సో ఊరికే ట్రేడ్ చేయకూడదు వితౌట్, అంటే మనకు నాలెడ్జ్ లేకపోవడం వల్లనే మనం వితౌట్ రీజన్ తోటి మనం ట్రేడ్ చేస్తాం ఎప్పుడు కానీ. సో అందువల్ల మనకు లాస్ అవుతుంది జనరల్గా. సో అందుకోసమే విత్ రీజన్స్ తోటి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడు కానీ. మనం ఎప్పుడు కానీ ఒక కన్ఫర్మేషన్స్ అంటే ప్రైజ్ యాక్షన్లో ఉన్న కన్ఫర్మేషన్ ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. అవన్నిటిని మనం కన్ఫర్మేషన్ చేసుకొని అప్పుడు ఒక క్వాలిటీ ట్రేడ్ అనేది తీసుకోవాలి. మీరు తీసుకున్న ఒక సింగిల్ ట్రేడ్ అయినా కూడా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తోటి ట్రేడ్ తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుందన్నమాట. అంతేగాని కంప్లీట్గా దీంట్లో 100% అని ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు. సో మనము దీంట్లో ఒక హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ లెర్నింగ్ చేసుకుంటూ ఒక హార్డ్ వర్క్ ప్రాక్టీస్ చేస్తే దీంట్లో ఒక 85% 90% వరకు మనం యాక్యురసీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది మీరు గట్టిగా ఫోకస్ చేస్తే, అంటే కంప్లీట్గా మీరు ఒక ప్రాపర్ ఫోకస్ చేస్తూ ప్రతిదీ ఏదైతే సబ్జెక్ట్లో నేర్చుకున్నారో దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ. సో అంతేకాని షార్ట్ కట్స్ వెతుకుతూ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే ఇండికేటర్స్ అనేది మార్కెట్ని ఫాలో అవ్వవు. సో మార్కెట్ ఫాలో అయ్యేది ఓన్లీ ప్రైజ్ యాక్షన్ అండ్ మనకి ఇక్కడ ఎస్ఎంసీ అన్నమాట. సో మీకు కావాల్సింది ఆ నాలెడ్జ్. ముఖ్యంగా బైనరీలో మనకు ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎస్ఎంసీ అనేది మనకు జనరల్గా స్టాక్ మార్కెట్లో వీటిలో యూజ్ చేస్తారు. సో కంప్లీట్గా ఒక ప్రాపర్ నాలెడ్జ్ ప్రైజ్ యాక్షన్లో మీరు బిల్డ్ చేసేసుకొని ముఖ్యంగా దీంట్లో మాత్రం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ప్రైజ్ యాక్షన్లోనే మీరు మాస్టర్ అయితే దీంట్లో మీకు యాక్యురసీ వచ్చేసి 90% ప్లస్ ఉంటుంది. సో అది మీరు చేసే ఫోకస్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి
ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. అందుకోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో, ఈ విధంగా ఒక పేషెన్స్ తోటి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం మీరు కొన్ని నిమిషాలు 2, 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ అది ఎన్ని నిమిషాలైనా మీరు ప్రాపర్‌గా వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ పైన మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఒక కన్ఫర్మేషన్, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే మీరు ట్రేడ్ తీసుకోవాలి. సో, ఇక్కడ చూడొచ్చు మనకి చూస్తున్నాను ప్రాపర్ కన్ఫర్మేషన్ అయినా దొరుకుతుందా అని చెప్పేసి. మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ సెల్లర్స్ రావడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇక్కడ మళ్ళీ మనకి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మార్కెట్. సో, మనకి ఇక్కడ స్ట్రక్చర్ కూడా మనకి మేజర్ ట్రెండ్ వచ్చేసి మనకి చూడొచ్చు. మనకి ఇక్కడ మేజర్ ట్రెండ్‌గా మనకి ఇక్కడ డౌన్ ఉంది. బట్ ఇక్కడ ఒక హయ్యర్‌లో క్రియేట్ చేస్తూ మార్కెట్ అప్‌వర్డ్ డైరెక్షన్‌కి మూవ్ అవుతూ వస్తుంది. సో, నెక్స్ట్ మనకి టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట మార్కెట్‌లో. సో, చూద్దాం ఏ లెవెల్‌కి మనకు మార్కెట్ అనేది హిట్ అవ్వడానికి వెళ్తది అనేది. సో, ప్రాపర్‌గా అంటే ఇప్పుడు మీరు లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకుండా మార్కెట్ యొక్క స్ట్రక్చర్ నాలెడ్జ్‌లో మనకు నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది తెలుస్తది. సో, ఆ టార్గెట్‌ని ఏ విధంగా హిట్ అవుతదనేది మనకి ఇక్కడ క్యాండిల్‌స్టిక్ సైకాలజీలో మీకు తెలుస్తది. సో, దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదొక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్‌లో క్లోజ్ అవుతే నేను ఒక బై ట్రేడ్ తీసుకుంటాను. సో, బట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక స్పిన్నింగ్ టాప్ టైప్ ఆఫ్ ఒక క్యాండిల్ దొరికింది. బట్ ఇక్కడ నేను మార్జిన్ సేఫ్టీ ట్రై చేస్తే మనకు ఒక 70-80% మనకి ఇక్కడ విన్నింగ్ ట్రేడ్ ఇది. బట్ ఇక్కడ చూద్దాం ప్రీవియస్‌గానే మనకు సెల్లర్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. సో, ఇక్కడ నేను ఒక హయ్యర్ లో లెవెల్‌ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ లెవెల్ నుంచి మనకు బయ్యర్ ఎంట్రీ కనబడుతుంది. సో, అలాగే ఒక మార్జిన్ సేఫ్టీ మనం ట్రై చేద్దామంటే నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకున్నాను. సో, ఈ రేంజ్‌లో మనకు 30 సెకండ్స్ లోపు ఈ రేంజ్‌లో మార్కెట్ వచ్చినప్పుడు మనకు బై ట్రేడ్ దొరికితే మనకు షూర్‌గా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండేది ఈ ట్రేడ్‌లో ముఖ్యంగా. సో, ఇక మీరు ఇక్కడ చూడొచ్చు మనకు మళ్ళీ రిజెక్షన్ వస్తుంది బయర్స్ నుంచి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకిక్కడ ఇలాంటి ఒక బయర్ లెవెల్ పైన కండిషన్‌లో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చినప్పుడు నెక్స్ట్ మనం మార్జిన్ సేఫ్టీ తోటి ఒక బై ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చన్నమాట. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. బయర్ యొక్క ప్రెషర్ ఉంది గానీ మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ ప్రెషర్ చూపిస్తారు. బట్ నో ప్రాబ్లమ్ లాస్ అయినా కూడా మనం రికవరీ చేసేద్దాం. సో, ఇక్కడ మార్జిన్ చెప్పాను కదా! మార్జిన్ సేఫ్టీ మెయింటైన్ చేస్తే మనకి ఇది విన్నింగ్‌లో బుక్ అయ్యేది. సో, కంప్లీట్‌గా నేను అందుకోసమే ఎవ్రీ ట్రేడ్‌లో మీరు మార్జినల్ సేఫ్టీ ట్రేడ్ చేయడానికి మీరు చేయాలి. ఒక చూడండి నేను ఇక్కడ చార్ట్ చేంజ్ చేశాను. ఎందుకంటే చాలా లెంతీ వీడియో అవుతుంది. అట్లాగే కంప్లీట్‌గా ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను నేనిక్కడ. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నేను 2 ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇక్కడ మిస్‌ప్లేస్ అయ్యాయి. మీరిక్కడ చూడొచ్చు. సో, ఏదైతే మేజర్‌గా కూడా మనకి ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండ్ ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక సైడ్ వేస్ క్రియేట్ అయినా కూడా ఒక వీక్‌నెస్ అంటే సెల్లర్స్‌లో మనకొక వీక్‌నెస్ కనిపించింది. దానికి కన్ఫర్మేషన్‌గా స్ట్రాంగ్‌గా బయర్స్ వస్తున్నారు. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ఈ కన్ఫర్మేషన్స్ తోటే నేను బై ట్రేడ్ తీసుకున్నాను. ప్రీవియస్‌గా ఒక హై కూడా క్రియేట్ చేసింది మార్కెట్. ఆ హైని హిట్ అవ్వడానికి వెళ్తది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్కెట్‌లో మనకు క్యాండ్లెస్టిక్ సైకాలజీ స్ట్రక్చర్ చూసినట్టయితే మనకు హై అండ్ లో అనేది క్రియేట్ చేస్తూ ఆ లెవెల్స్‌ని హిట్ అవ్వడానికి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రై చేస్తది. సో, ఆ బేసిస్ పైనే మనం ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను ఎక్కడైతే కన్ఫర్మేషన్ ఉందో అక్కడ నేను స్కిప్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో అనేది లెంతీ అవుతుంది. సో, ఇక్కడ నేను మల్టిపుల్ ఇది మనకి షూ ట్రేడ్ అన్నమాట. సో, ఇక్కడ నేను అకార్డింగ్ టు స్ట్రక్చర్ అండ్ ట్రెండ్ ఏదైతే ఉందో మనకు డౌన్ ట్రెండ్ ఉంది. సో, మనకు ప్రీవియస్ అనే మార్కెట్‌లో ఒక ప్రాపరు స్ట్రెంత్ అనేది లేదు బయర్స్‌లో ముఖ్యంగా. సో, మళ్ళీ నెక్స్ట్ మనకు బ్యాక్ టు బ్యాక్ సప్లై అనేది వస్తుంది. మళ్ళీ రిప్లైలో సెల్లర్స్ కూడా స్ట్రాంగ్ అవుతున్నారు. సో, ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను తీసుకున్నాను. నెక్స్ట్ మనకి చూడండి ఒక లో ఏదైతే ఉందో నెక్స్ట్ రివర్సల్ పాయింట్ ఇక్కడ ఉంది మనకి. సో, ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది 100% మనకు విన్నింగ్‌లో బుక్ అవుతది. ప్రీవియస్‌గా ఉన్న లాస్ కూడా రికవరీ చేయాలని చెప్పేసి నేను ట్రేడ్ తీసుకున్నాను. మనకు షూర్ 100%గా మనకి
అకార్డింగ్ టు క్యాన్సిస్ సైకాలజీ అలాగే స్ట్రక్చరు ఇవన్నీ కన్ఫర్మేషన్స్ తోటి ఒక ట్రేడ్‌ని తీసుకుంటే మనం ప్రాపర్‌గా ఒక యాక్యురసీ అనేది గెయిన్ చేస్తామనమాట. ఒక సింగిల్ కన్ఫర్మేషన్స్ తోటి ట్రేడ్ తీసుకోకూడదు. సో, నో ప్రాబ్లమ్ ఇది పైకెళ్ళినా మనకు ఒకవేళ గ్రీన్ క్యాండిల్ అయినా కూడా మన ఎంట్రీ కిందే క్లోజ్ ఇస్తది. సో, అంత కాన్ఫిడెన్స్ అన్నమాట ఈ ట్రేడ్‌లో. సో, చూసారు కదా! సో, ఈ రకంగా ఒక కన్ఫర్మేషన్స్ తోటి మాత్రమే ట్రేడ్ చేయండి. సో, ఫస్టు నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకోండి. తర్వాత ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా అడగండి. సపోర్ట్ అడగండి. సపోర్ట్ లేకపోతే ఈ ఈ యొక్క సబ్జెక్ట్‌లో ట్రేడ్ చేయడం అనేది కష్టం అన్నమాట. ఈ సబ్జెక్ట్‌ని నేర్చుకోవడం చాలా కష్టం సపోర్ట్ లేకపోతే. ప్రతి ఒక్క డౌట్‌ని మీరు అడిగి తెలుసుకోవాలి. క్లారిఫై చేసుకోవాలి. సో, కంప్లీట్‌గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు దీంట్లో గెట్ ఇన్ అవుతారు. సో, అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోర్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో నేను ఇస్తాను. సో, చూడొచ్చు మీరు. సో, అలాగే ఎవ్రీడే ఎవరైతే ముఖ్యంగా స్టూడెంట్స్ ఉన్నారో ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ఇది ఈరోజు వీడియో. సో, నెక్స్ట్ మరొక ప్రైజ్ యాక్షన్ కంటెంట్‌లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.